ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అందరూ వచ్చినారు, పెద్దోళ్ళు మాట్లాడినారు. మీరందరూ పోలీసు వారికి సహకరించి మంచిగా బాగానే చేసినారు. పోయిన సంవత్సరం చిన్న లాస్ట్ టైం జరిగిన చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి ఈ సంవత్సరం కొన్ని రెక్టిఫై చేసుకొని ఈ సంవత్సరం కూడా ఇంకా గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేసుకోవాలి. దానికి మీ అందరూ సహకరించాలా, వేరే ఆప్షన్ కూడా ఉండదు, సహకరించాల్సిందే కంపల్సరీ. ఇష్టానుసారం చేసే కాదు కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వినాయక చవితి పండగ, పీర్ల పండగ కూడా అయిపోయింది. అట్లాంటిది ఒక బిగ్ ఫెస్టివల్ కాబట్టి ఇది కూడా దేశవ్యాప్తంగా దీన్ని కూడా మనం అన్ని విధాలుగా ఆలోచించి లాండ్ ఆర్డర్ ఇష్యూస్లో అన్నీ ఆలోచించి ఎలాంటి సమస్యలు లేకుండా, అలిగేషన్ లేకుండా, గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండగ నిమజ్జనం జరపడానికి మీ అందరి సహకారం కావాలని చెప్పేసి పీస్ కమిటీ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ నుంచి ఏదైనా లాస్ట్ టైం మీరు తెలుసుకోవాల్సినవి, చెప్పాల్సినవి ఏమైనా ఉంటే మీరు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఏమైనా చేంజెస్ ఏదైనా ఉంటే చెప్పాల్సి వస్తే మీరంతా మాట్లాడినాక మేము కూడా మా పాయింట్స్ మేము చెప్పడం జరుగుతుంది. ఏం రాజు మాట్లాడతాం. ఎస్ఎస్ఆర్ గారికి ధన్యవాదాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాల్సింది మనం, అలాంటిది సార్ వాళ్ళకి ఇబ్బంది పెట్టి ప్రతిసారి వాళ్ళు ప్రోగ్రాం పెట్టి పాపం పొద్దున కనీసం 3 days బ్యాక్ నుంచి ఫాలోఅప్ చేసి కష్టపడుతున్నారు. మనం ఒక గంట వచ్చి పోనీగా చాలా ఇబ్బంది పెడుతున్నాం సార్ వాళ్ళని. దయచేసి వచ్చేసారికి మన వెల్లుర్తి గ్రామానికి ఒక కొత్త కమిటీ తయారు చేసుకొని మన కమిటీ ఆధ్వర్యంలో మనం ఏర్పరచుకొని ఈ వినాయక చవితిని ఆనందంగా, సంతోషంగా, భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసుకొని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. మనకి ఎలాంటి ఇబ్బంది ఏమైనా కలగాలని ఉంటే, ఏమైనా కలిగితే దానికి మనం సార్ వాళ్ళని అప్రోచ్ అయ్యి, సార్ మాకు పలానా సమస్యలు ఉన్నాయి, మాకు ఈ విధంగా సహకరించని చెప్పి మనం అడగాల్సింది పోయి ప్రతిసారి సార్ వాళ్ళు మా అందరికీ ఎంతో ఓపిక చేసుకొని బాగుండండి, బాగా చేసుకోండి అని చెప్పి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దయచేసి వచ్చేసారి ఇలా జరగకూడదు అని మన వెల్లుర్తి గ్రామం ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అలాగే సార్ పోయిన సంవత్సరం చాలా లేట్ అయింది సార్, 11 గంటల వరకు జరిగింది సార్. చాలా ఇబ్బంది పడ్డాడు సార్ వాళ్ళు మన కారణంగానే. ఈసారి తప్పకుండా కాస్త ముందుగానే మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే చాలా మంచిది, మనకు కూడా మంచిది. పిల్లలు ఉంటారు, యువకులు, దానికోసము అట్లే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్త, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. కమిటీ ప్రతి ఒక్క విగ్రహం దగ్గర కమిటీ నిర్వాహకులు బాధ్యతలు తీసుకొని ఎలాంటి పొరపాట్లు కూడా జరగకుండా చూసుకొని మన వెల్లుర్తి గ్రామానికి చెడ్డ పేరు రాకుండా తప్పకుండా అందరూ సహకరించి సారు వాళ్ళతో కలిసి అదొక్కరోజు 3 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఎలాంటి అసంఘిక కార్యక్రమాలను కానీ, పనికిరాని పనులకు కానీ చెడ్డ పేరు తెచ్చుకోకుండా భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి 4వ రోజే తేదీ నిమజ్జనం, దాన్ని 100% ఎలాంటి చిన్న గొడవ లేకుండా, చిన్న గొడవ కూడా తెప్పకుండా మన ఊరికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పెట్టుకుంటే చిన్న డీజేలు పెట్టుకుంటాం సార్, ఇబ్బంది అయిపోతుంది, డ్రమ్స్ దొరకడం లేదు సార్. అదొక్కరోజు సార్, పోయినసారి కాకుండా కాస్త తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసాం సార్. సార్ త్వరలో మాట్లాడాలంటే ముందుకు రాండి, ఏదైనా మన సమస్య లేదు. ఎకరానికి వచ్చిన ఎస్ఎస్ఆర్ గారికి, సిఎస్ఆర్ గారికి ధన్యవాదాలు. సార్ ఏంటంటే ప్రతిసారి లాస్ట్ ఇయర్ కూడా సార్ డీజే పర్మిషన్ లేట్ ఎందుకు చెప్తున్నారంటే, మన విగ్రహాల కాడ డీజే పాటలు, వినాయకుడి పాటలు కాకుండా డిస్కో పాటలు పెడతారని సార్ లాస్ట్ ఇయర్ అందరికీ వార్న్ చేసినారు. సార్కి చాలా బాధతో లాస్ట్ ఇయరే చెప్పినారు అందరికీ, మీరు దేవుని పాటలు పెట్టే పని అయితే మీకు 100% నేను సపోర్ట్ చేస్తాను, కానీ మీరు డీజే పాటలు కానీ తర్వాత క్లబ్ డ్యాన్స్ అవి వల్గర్గా ఉన్న పాటలు దేవుని దగ్గర చేసి మా వినాయకుడిని, మా దైవాన్ని మీరే కించపరుస్తున్నారు అన్నమాట లాస్ట్ ఇయర్ సార్ చెప్పినారు. దానికి మనం అందరం సహకరిస్తే మనం దేవుని పాటలతో ఊరేగింపు తీసుకెళ్తామంటే సార్ వాళ్ళు కూడా సారులతో సంపాదిస్తారు మనకి అని మనం అందరు కలిసి దాన్ని ఒకటి మైండ్లో పెట్టుకుని మీరు దాన్ని మూవ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వినాయకుడి దగ్గర రాత్రి 11 గంటలప్పుడు 12 గంటలప్పుడు కూడా పాటలు పెట్టి వల్గర్గా పాటలు పెడతారు, క్లబ్ డ్యాన్స్లు అట్లాంటివి పెట్టినప్పుడు సార్ వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు చాలాసార్లు వార్న్ చేసినారు. అదొకటి మళ్ళీ రిపీట్ కాకుండా చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.
వేదిక మీద ఉన్నటువంటి సిఎస్ఆర్ గారికి, ఎస్ఎస్ఆర్ గారికి, మన మేడం గారికి ధన్యవాదాలు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడు మనం ఐకమత్యంగా ఉండి అందరూ మీ విగ్రహము, నా విగ్రహము, నా ముందు వెళ్ళాలి, ఇంకో విగ్రహం ముందు వెళ్ళాలి, అట్లా కాకుండా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని కమిటీలో మీరు ఉండి ప్రతిదీ కమిటీ పెద్దలతో మాట్లాడి చర్చించుకొని ఎవరు ఎట్లా పోవాలి, ఎవరు ఏం చేసుకోవాలనేది మనం వెల్లుర్తి మండలం చాలా పెద్ద మండలం. ఎందుకంటే ఎన్నో పల్లెలు ఉన్నాయి మన మండలానికి, 24-25 పల్లెల దగ్గర ఉన్నాయి. కానీ ప్రతి పల్లె నుంచి మన మండలానికి వచ్చి మన మండలంలో ఎంత ఐకమత్యంగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అదేవిధంగా మన మండలం కూడా వెల్లుర్తి మండలం పెద్దది ఊరు, ఈ గ్రామంలో కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వినాయకుడు ఉత్సవాలు మనందరికీ చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సార్ వాళ్ళు మనకి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతో మనకు సార్ వారు ఇప్పుడు మనల్ని పిలిపించి మనకి ఈ విధంగా తెలియపరుస్తున్నారు. కనుక భక్తి శ్రద్ధలతోనే వినాయకుడిని పూజించుకుందాం, అల్లర్లు లేకుండా వినాయక ఉత్సవాలు కూడా జరుపుకుందాం. దాంతోపాటు అందరం కలిసిమెలిసి ముఖ్యంగా ఉందాం. ఏ విగ్రహం దగ్గర వాళ్ళ టీం లీడర్స్ వాళ్ళని సద్వినియోగం చేసుకొని వాళ్ళు ముందుండి ఆ విగ్రహాన్ని, ఉత్సవ విగ్రహాన్ని దిగ్విజయంగా కార్యక్రమం జరుపుకుందాం. అందరూ ముఖ్యంగా ఎవరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి బుద్ధులు చెప్పుకొని తర్వాత దేహమే దేవాలయం అనుకుంటున్నాం. ఈ పవిత్రమైన దేహానికి ఆ 3 రోజులు పవిత్ర. మన సిఎస్ఆర్ గారికి, ఎస్ఐ గారికి, అదేవిధంగా ట్రైనింగ్ ఎస్ఐ గారికి అందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ముఖ్యంగా మనము ప్రతి సంవత్సరము వినాయక చవితి విడిగా మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన సార్ వాళ్ళు చెప్పించేది ఒకటే, మనం ప్రశాంతంగా జరుపుకోవాలి. మనం వాళ్ళకి సార్ వాళ్ళకి మనం సహకరిస్తే సార్ వాళ్ళు మనకు సహకరిస్తారు. పోయిన సంవత్సరం సహకారం అనేది ఎంత ఉందో మనకు అందరికీ తెలుసు. అందరూ మన తోటి మిత్రులు చెప్పినట్టుగా భక్తి పాటలు పోయి ముఖ్య పాటలు, రక్త పాటలు వచ్చినాయి. అదంతా అందరూ వాస్తవమే. అది పెట్టుకుంటే వినాయక స్వామిని ఊరేగింపు చేసుకుంటా పోతా ఉంటే రాత్రి 12 గంటలు కూడా అవుతుంది. కాబట్టి అవన్నీ కాకుండా ముందు మన నుంచి మనం ఏమి చేయాలి, మనం ఏం చేస్తామని మన సార్లు మనం చెప్పగలిగితే సార్లు మనకి ఏం చేయాలని వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి మనం సార్లు మనం డిమాండ్ చేయడానికి లేదు. ఎందుకంటే ప్రతి సార్లు చూసినారు, అందరూ చూసినారు. మనం ఏం అడగాలనుకున్నా మనం మారి మేము ఇది చేస్తాం సార్ అని చెప్పగలిగితే తప్ప సార్లు మారరు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన చిన్నపిల్లలు తీసుకోపోయినప్పుడు ఈసారి వర్షాలు బాగా పడుతున్నాయి, నీళ్ళు చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి. చిన్నపిల్లలు తీసుకొని పోయి మన బాధ్యతారహితంగా మనం ప్రవర్తిస్తే చాలా కష్టం అవుతుంది. అందులో ఇంకోటి ఏంటంటే మనకు 2 వైపులా ఈ వైపు చూస్తే ఒక 12 అడుగులు పైకి పోలేదు, ముందుకు పోదు. అవతల కూడా మనకు ఒకటి ఉంది, అది కూడా 14 అడుగులు దాకా అది కూడా పోదు. కాబట్టి ఈసారి మనం అందరం కూడా కొంచెం తక్కువ సైజు తెచ్చుకొని సైజు ఎంతున్నా స్వామే, చిన్నగున్నా స్వామి, పెద్దగున్నా స్వామి. కాబట్టి మన భక్తిని మన మనసులో పెట్టుకొని మనం నిరూపించుకోవాలి తప్పితే సైజులో నిరూపించుకోవాలంటే అవసరం అయితే లేదని నాకు అనిపిస్తోంది. దాన్ని మీరు కూడా పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఎటువంటి గొడవలు తాగివ్వకుండా ఆ రోజు తాగి మనం అల్లర్లు చేస్తూ మనం తాగడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది అందరికీ. ఆ రోజు తాగడం అనేది ఎవరు కంట్రోల్ చేయలేని పని. కాబట్టి ఈ తాగుడు అనేది మానుకొని మనము సర్వ సహకరించి గొడవలు అనేది లేకుండా మనం ప్రశాంత వాతావరణంలో ఈ పండుగ జరపాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. దయచేసి చాకలేసుకొని బట్టలు లేకుండా 3 రోడ్ల మీద కొట్టుకొని చిందరవందర చేసి వినాయకుడి ముందర అలాంటి చేయాలి. చూస్తున్నారు వినాయకుడిని ముట్టడం ముందర మీరు షాప్ చేసుకొని ఐదంకులమ్మ ఒడ్డు మీద బట్టలు లేకుండా ఉత్తపేత మొత్తం కొడుగుడ్లు కొట్టుకొని కందిన పూసుకొని పక్కన ఉన్న చూస్తున్న వాళ్ళని రుద్దుకుంటూ వాళ్ళకి తగిలించుకుంటూ మన దగ్గర ఉన్నదంతా అది పద్ధతి కావాలి నేను కోరుకుంటున్నా. దయచేసి మనం చేయగలని మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాను. మాట్లాడినారు.
మిస్టేక్స్ ఏవైతే మనం చేస్తూ ఉన్నామో రెగ్యులర్గా ప్రతి వినాయక చవితికి అవే చెప్తూ వచ్చినారు. చెప్పడం మాత్రమే కాదు, ఆచరించాలి కూడా. మీరంతా ఉండి ఆచరించాలి, అది ఫాలో చేయాలి. భవిష్యత్ తరాల్లో భావితరాలకు కానీ మనం మెసేజ్ ఏదైనా మంచి మెసేజ్ పంపించాలా. ఇప్పుడు మనకి 27 కదా పండుగ, 27 కూర్చుంటే 4వ రోజు 30 తేదీ 27, 29, 30 పల్లెలు అవుతాయి. 30 మనకి తర్వాత బందోబస్తు గురించి మాట్లాడితే 5వ రోజు మళ్ళీ మాకు వేరే వేరే బందోబస్తులు ఉంటాయి, 7వ రోజు వేరే బందోబస్తులు ఉంటాయి. ఇవన్నీ మాకు రొటీన్ బందోబస్తులు ఉంటాయి కాబట్టి ఆ 4వ రోజు ఏదైతే ఉంటుందో బందోబస్తు ఇక్కడ మన వెల్లుతులు ఏదైతే నిమజ్జనం ఉంటుందో ఆ రోజు మీరు కంపల్సరీ జాగ్రత్తగా పోయినవి. చాలా మిస్టేక్ చేసాం, రాష్ట్రం చాలా మిస్టేక్ చేసినాం. గతంలో కూడా చాలా జరిగినాయి. ప్రతిసారి ఏదో ఒకటి మార్చుకుంటూ వస్తూ ఉండాలి. ముఖ్యంగా విగ్రహాల సైజు ఫస్ట్ పాయింట్ వస్తే విగ్రహాల సైజు. లాస్ట్ టైం మన రైల్వే గేట్ దగ్గర తగినట్టు మీద అంత సైజు అవసరం లేదు. 10 అడుగుల కంటే ఎక్కువ పెంచాల్సిన అవసరం లేదని. అదే ఇందాక చెప్పినట్టు దేవుని పండగని ఎప్పుడైనా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలా. కుటుంబ మిత్రులతో, బంధుమిత్రులతో అంతా మంచి సాంప్రదాయ పద్ధతుల్లో చేసుకుంటే మనకు కూడా దేవుని ఆశిస్తూ ఉంటాయి, కర్మ ఉంటుంది, తప్పప్పులు పాపపుణ్యాలన్నీ ఉంటాయి. మనం అట్లా కాకుండా దాన్ని ఒక ఫ్యాషన్ లాగా ఎక్కువ సైజు పెట్టుకోవాలా, అతనికంటే ఎక్కువ పెట్టుకోవాలా, డీజేలు పెట్టాలా, సౌండ్లు పెట్టాలా, సౌండ్లు పెట్టాలా, సినిమా సాంగ్స్, డిస్కో సాంగ్స్ అల్లరల్లా చేయాలా, తాగేసి పిల్లనాయలంతా దాని చుట్టూ ఎగురుకుంటుండాలా, కథలు జరుగుతూ ఉంటారు ఆడపిల్లల మీద, అక్కడ వచ్చిపోయే వాళ్ళ మీద, అవసరమైన పోలీసుల మీద. ఈ కళలు వెళ్ళే పద్ధతి ఇదంతా మన సాంప్రదాయం కాదు. అదంతా ఎవరిని మన ఎంజాయ్మెంట్, మన ఎంటర్టైన్మెంట్, మన పండగ వాతావరణం ఎట్లుండాలంటే మనము మన కుటుంబము బాగుండాలా, సమాజం బాగుండాలనే ఉద్దేశంతో చేయాలి. మన ఎంటర్టైన్మెంట్ పక్కన ఇబ్బంది పెట్టేలాగా, జనాలను ఇబ్బంది పెట్టేలాగా, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా, అమ్మాయిని ఇబ్బంది పెట్టేలాగా ఉంటే ఆ పండగకి అర్థం ఉండదు. మనం చేసుకునే సాంప్రదాయాన్ని కూడా కించపరిచినట్టు అవుతుంది. మనమే మన సంస్కృతిని మనమే కించపరుచుకుంటూ వస్తూ ఉన్నాం ప్రతిసారి. కాబట్టి ఎందుకు ఈ డీజేలకు కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ పర్మిషన్లు ఇవ్వరు అంటే మనం మంచి పద్ధతి నుంచి వేరే పద్ధతిలోకి డైవర్ట్ అవుతా ఉన్నాం. అందుకని ఇవన్నీ కట్టడి చేయడానికి కోసమే వన్ ఇట్లా డీజేలు కానీ పటాన్ చేయడం కానీ ఇంకా కౌన్సిలింగ్ చేస్తారు. పిల్లలు అంతా పిల్లలే ఉన్నారు, మీరే చేసేదంతా. నాకు మీ అందరి ఫేస్ తెలుసు, మీ అందరి పేరు తెలుసు, ఎవరోడు ఏం చేస్తారు ఏమైనా కూడా తెలుసు నాకు. మీరు ఆ రోజు తాగిన మైకంలో చెల్లిపోవాలి అనుకుంటే మాత్రం కాదు. టికెట్ వేసి టోల్ తీస్తామని చెప్తాను. పండగ వాతావరణంలోనే మంచిగా చేసుకోవడం. మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాం. మేము మా సపోర్ట్ మీకు ఉండాలంటే మీరు ప్రతిదీ కండిషన్స్ మేరకు ఏమైతే కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్ని పాటించాలో. మంచి పద్ధతిలో ఎందుకులో పండుగ చేస్తారంటే చుట్టుపక్కల గ్రామాలంతా రావాలి, చూడడానికి రావాలి. వైభవంగా చేస్తున్నారు, మంచి పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో చేస్తూ ఉన్నారు. డీజే పెడితేనే పండగ కాదు, డీజే పెడితేనే దేవుడు సంతోషంగా ఉన్నాడు. నిమజ్జనం పండగ 3 రోజులు కూర్చోబెట్టి 4 రోజులు దేవుడిని పంపిస్తాను, నిమజ్జనానికి పంపిస్తాను అంటే సంతోషంగా పోవాలి. దేవుడే బాధపడే పరిస్థితి తీసుకొస్తామన్నాం మనం. అల్లరల్లా చేసుకుంటా, రంగులు చల్లుకుంటా, డీజేలు పెట్టుకుంటా, అమ్మాయిలు ఇబ్బంది పెడతా. మన కుటుంబాల్లో ఆ ఇళ్ళల్లో ఆడపిల్లలు మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవరెవరు ఉంటారు. అప్పుడు దేవుడే బాధపడతాను, వీళ్ళు చేసేది ఏంటి, నేను మనం పెట్టిన పద్ధతి ఏంటి, ఇట్లా చేసేది. మధ్యాహ్నం రోజు ఇచ్చేయాలి, విగ్రహాన్ని ఎత్తి పెట్టాలి. ట్రాక్టర్ల మీద ఎత్తి పెట్టే టైంలో మధ్యాహ్నం 1 గంట 2 గంటలు ఎత్తామని చెప్తే మీరు 4 అయినా కూడా ఎత్తారు కొంతమంది. ఆ టైంలో కొట్టడం తిట్టడం బాగుండదని చెప్పేసి స్మూత్గా చెప్తూ ఉంటాను. మీరు దాన్ని ఆసరాగా చేసుకొని ఏమనట్లేదు అని చెప్పేసి మీరు డిలే పోతూ ఉంటే ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. ఇదే రిపీట్ అవుతూ ఉంటే ఆ రోజు పండగ అయిపోతుంది. 9 కావాల్సిన 10 అవుతుంది, 10 కావాల్సిన 11 అవుతుంది. కానీ నెక్స్ట్ రోజు నుంచి మీ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. పోలీస్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఏ చిన్న సందర్భంలో దొరికినా గాలో చేయడం కొట్టేస్తాం. అలా కాకుండా చెప్పిన పద్ధతిలో టైం టు టైం 2 గంటలకు అన్నారు, 1 గంటకు అన్నారు. భోజనాలు ముందే ఏర్పాటు చేసుకోవాలా, 12 గంటల భోజనాలు చేసుకోవాలా, పూజలు అందించుకోవాలా, అన్ని సాంప్రదాయాలని కంప్లీట్ చేసుకోవాలా. టైంకి తినాలంటే మీకు రిస్క్ ఉండదు, మేము చెప్పాలి. మేము రాకుండా మీ దగ్గరకు వచ్చి మీరే స్వతంత్రంగా మీరే భక్తి శ్రద్ధలతో మీరే చేయాలి. ఆ పండుగని మీరే కంప్లీట్ చేయాలి. మేము సహకరించాలా, పోలీసులకు సహకరించాలా. మాకు కూడా పండగే కదా, పోలీసులకు లేదా పండగ, మేము కూడా చేసుకోవాలి కదా, పండుగలు చేసుకోవాలి. మేము కూడా భక్తి శ్రద్ధలతో మీ దగ్గరకు వచ్చి, మీ విగ్రహాల దగ్గరకు వచ్చి మేము కూడా చేసేలా చేసుకోవాలి.
వాటర్ దగ్గరికి ఎందుకు పోవాలా, వాళ్ళ పండగని సరిగ్గా చేయట్లేదు అనే ఉద్దేశంతో రాకూడదు. కాబట్టి మేము కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయాలంటే మీరు అంత సాంప్రదాయంగా అంత భక్తి శ్రద్ధలతో చేయాలి. పోలీసులు కూడా అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి మంచిగా పండగ చేస్తూ ఉంటారు యూనిఫామ్లో కూడా. అది చేస్తానంటే వాళ్ళ మీద అవతల మీద ఉండే నమ్మకం, ఆ ఊర్లో ఆ కమిటీ మీద కానీ ఆ వ్యక్తుల మీద కానీ ఉండే నమ్మకం, ఎలాంటి అలిగేషన్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చేస్తారనే ఒక నమ్మకంతో మేము ఇన్వాల్వ్ అయ్యి మేము కూడా కొన్ని చూస్తున్నట్టు పోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు దాన్ని మిస్యూజ్ చేసుకుంటా గొడవలు పడతా పాత విషయాలు, ఆరోగ్య విషయాలు, ఇంకో విషయాలు, పాత గొడవలన్నీ మనసులో పెట్టుకొని బాగా మైకంలో లైట్ ఆఫ్ చేసుకుంటారు అని చెప్పి ఆ ఏరియాకి పోయి మీరు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ టైంలో ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. ఏ ఏరియాలో ఏ టైంలో ఎవరెవరు ఎక్కడ ఉంటారో మాకు తెలుసు. దయచేసి మీరు కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు అనుకుంటే కాదు. ఎవరికి ఏది ఏం కదనే తెలుసు. కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని దగ్గర పెట్టుకొని పండగలాగా చేయండి, సక్సెస్ చేయండి. మీకు మా నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే చేస్తాం. ఈ విగ్రహాల సైజు కూడా తగ్గించండి, ఖచ్చితంగా తగ్గించాలా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను గ్రహించింది ఇది రెండోసారి చూస్తున్నాను కాబట్టి ఇక్కడ రూటు డబల్ టైం రిపీట్ అవుతూ ఉంది. రూటు ఆ రిపీటెడ్లోనే ఆ ఏరియాలోనే మనం ఈ చిన్న ఏవైతే గొడవలు జరుగుతున్నాయో, ఇష్యూ జరుగుతున్నాయో ఆ టైంలోనే జరుగుతూ ఉంది అంతా. మీరేం చేస్తున్నారు అక్కడ గోయగిరి కానీ, ఎస్సీ గారి కానీ, రామోల్యం లేదా అక్కడ పెట్టిన విగ్రహాలని ఇలా వస్తాయి. ఇట్లా వచ్చి ఎన్నికల దగ్గరికి వచ్చి అక్కడ సర్కిల్ తీసుకొని మళ్ళీ రివర్స్ ఎందుకు వెళ్తున్నారు? రివర్స్ ఏం అవసరం? ఇట్లనే సర్కిల్ తీసుకోకుండా ఇట్లనే స్టేషన్ ముందు కానీ ఇట్లా పోయేవాళ్ళు ఇట్లు చిన్న విగ్రహాలు కావాలంటే ఇట్లా వచ్చి నిమజ్జనానికి వెళ్ళిపోవాలి. ఈ 2 hours మళ్ళీ ఇక్కడ సర్కిల్ నుంచి తీసుకొని మళ్ళీ 1 hour 2 hours అవుతాం. అది డిలే అవుతుంది బాగా. అందుకు రాత్రి 10 అవ్వడం 11 అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంది. రివర్స్ పోవద్దని దయచేసి. ఏ విగ్రహానికి మళ్ళీ రిపీటెడ్గా 2వ రౌండ్ వేసే పర్మిషన్ లేదు. ఒకేసారి మీరు అందరూ ఎవరైనా అక్కడి నుంచి వస్తారు, సర్కిల్ దగ్గరికి వస్తారు. సర్కిల్ నుంచి స్టేషన్ వైపు మీదుగా హైవే నుంచి నిమజ్జనం పాయింట్కి వెళ్ళిపోవాలి. ఇది రూటు. ఇది కొంచెం చిన్న చేంజ్ చేయడం జరిగింది. దాన్ని గమనించాలా, దాన్ని పాటించాలా కూడా. మీరు తీసుకొని పోతారు, అప్పుడు మీరు సర్కిల్కి వచ్చేసరికి 7-8 అవుతుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతే మీరు 1 hourలో వెళ్ళిపోతుంది నిమజ్జనం. మీరు మళ్ళీ ఇక్కడ సర్కిల్ తీసుకొని రామలింగం కోట, ఎస్సీ గారు, గోయగిరి ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి ఎగ్జిట్ అయ్యేదానికి మన ఊరు దాటేదానికి 10 అవుతాం. అందుకు డిలే అవుతాం బాగా. నేను గమనించినది మీరు అది గమనించినారో లేదో మరి. కాబట్టి ఈసారి రిపీట్ రూట్ రావడము, దానివల్ల గొడవ జరగడం, లాంగర్ పాయింట్స్ వల్ల దాన్ని కొంచెం చేంజ్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు కానీ, విగ్రహాలు పెట్టిన వాళ్ళు కానీ, ఇంకా రాని వాళ్ళకి కానీ అందరికి చెప్పండి. ఖచ్చితంగా సర్కిల్కి వచ్చినాక మళ్ళీ స్టేషన్ ముందు వెళ్ళిపోవాలి. రెండోసారి రిపీట్ రాణి తోటలు కానీ, అక్కడ లాస్ట్ వాళ్ళు కానీ అందరూ ఇక్కడికి రావాలా. ఇక్కడి నుంచి స్టేషన్ మీదుగా కానీ లేకపోతే చిన్న విగ్రహాలు ఇక్కడ పడతాయనుకుంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు. అది చూసుకోవాలి. మీరు అక్కడికి వచ్చి మీరు రిక్వెస్ట్ చేయడము, డిమాండ్ చేయడము చెప్తున్నా కదా, ఆ టైం వరకు ఏదో నడుస్తుంది. కానీ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది, మనుషుల మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. మీకు జరగాల్సిన పనులు సక్రమంగా జరగవు. మీ పద్ధతులు మీరు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి సహకరించండి. ప్రతిరోజు మిమ్మల్ని అడగరు కదా వచ్చి. పండుగ వచ్చినప్పుడు, పండుగ వాతావరణం ఉన్నప్పుడు కొద్ది ఇట్లాంటి జనాలు మాస్ గ్యాదరింగ్ కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సమయాల్లో కొన్ని కండిషన్స్ పెడతారు. ఇది వెళ్తుప్పుకుండే కండిషన్ కాదు. ఎక్కడైతే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, ఎక్కడైతే సమస్యలు వస్తాయని మనం గ్రహించగలుగుతాం అక్కడ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ. కొన్ని చోట్ల ఒకలాగా ఉంటుంది, కొన్ని చోట్ల అక్కడ వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఒక కమిటీలాగా ఏర్పడి అందరూ కలిసి చేసుకుంటారు. కాబట్టి అక్కడ ఉండే నమ్మకం మీద ఏర్పడి ఉంటుంది. ఇక్కడ మీరు ఆ నమ్మకాన్ని ఇంతవరకు తెచ్చుకోలేదు. ఇంతవరకు కమిటీలాగా ఏర్పడము, లేదంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇష్యూలు చేస్తూ వస్తున్నారు. ఇష్యూ చేయడం వల్ల మీరే ప్రతిసారి మీకు రావాల్సిన స్వేచ్ఛను మీరే పోగొట్టుకుంటూ వస్తున్నారు. మీరు కరెక్ట్గా ఈ గతంలో ఏ ఇష్యూస్ జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉంటే ఈ మీటింగ్ కూడా అవసరం లేదు మీకు. మీరే మీటింగ్ పెట్టుకొని మీరే మాట్లాడుకొని ఇది అని చెప్పేసి మీరు రిపీటెడ్గా పదే ఎందుకు పెడతారంటే మీలో మార్పు రావాలి. ఫస్ట్ మీరు మార్పు చెంది పండగ వాతావరణంలో చేసుకుంటా, అందరికీ సహకరించుకుంటా, పెద్దలకి, పోలీసులకి అందరికీ చెప్పిన మాట ఇంకా తీసుకొని పోతే ఇప్పుడు ఈ పండుగ ఏంటంటే డిస్ట్రిక్ట్ అయిన పండుగలు వచ్చినా పర్మిషన్లు ఇవ్వాలన్నా ఏం ఆలోచించకుండా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వాటి యూత్ పిల్లలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీ ఫేస్ అన్నీ తెలుసు మాకు. మళ్ళీ పదే రిపీటెడ్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు.
మీరే అందరూ ఇచ్చినారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళందరికీ చెప్పుకోండి. తాగడమేంది నిమజ్జనం రోజు తాగి డ్యాన్స్ చేయడమే, పండగ రోజు తాగడమే, దేవుని ముందర తాగేసి కుప్పి గంటలు వేసుకుంటాము. తాగకుండా కూడా అదే ఎంజాయ్మెంట్ చేయొచ్చు కదా. తాగకుండా మంచి భక్తి పాటలు పెట్టుకొని మంచి కోలాటాలు ట్రూప్స్ ఉంటాయి కొన్ని, ఆ ట్రూప్ మీద మాట్లాడుకొని డ్రమ్స్ అవి ఏర్పాటు చేసుకొని అది ఒక సాంప్రదాయంగా ఉంటుంది, చూసేదానికి చాలా బాగుంటుంది. మీరు అనుకుంటా డీజే పెట్టుకుని ఎక్కువ చూస్తూ ఉంటారని చెప్పి, మీ లోపల నలుగురు తప్ప ఎవరు చూడదు, మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు, చుట్టూ చూస్తారని చెప్పేసి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తింటూ ఉంటారు. ఆ డీజే సౌండ్కి ఆ ఇంట్లో చుట్టుపక్కల ఇంట్లో ముసలు ముట్టుకోళ్ళు 1 year పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ పాటలు మనకు ఇంట్లోనే పాటలు తగ్గుతూ ఉంటాయి డీజే అలా కదా. మనమే కొంచెం అటెండ్ అవుతాము. 75 ఏళ్ళ పిల్లలు ముసలు 1.5 years పిల్లలు వాళ్ళ హెల్త్ ఎట్లయితుంది. పొరపాటున దాంట్లో ఏదైనా జరగడానికి జరిగితే ఆ సౌండ్ కొంచెం సౌండ్ సిస్టమ్ పడే వాళ్ళు ఉండరు. కొంచెం వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే ప్రతి సంవత్సరం పండుగని గ్రాండ్గా చేసుకోవాలి. లాస్ట్ టైం కూడా ఈసారిగా గ్రాండ్గా చేయాలి. ఈసారి కానీ మిస్టేక్గా గ్రాండ్గా చేయాలి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఆ పాపం మనకే వస్తుంది. కాబట్టి ఏ కుటుంబము ఎలాంటి ఇబ్బంది పడకూడదు, పబ్లిక్ ఇబ్బంది పడకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న చేంజెస్, ఏదైతే రూట్ చేంజ్ కానీ, తర్వాత విగ్రహం సైజు కానీ, మీరు ఇప్పటికే ఎందుకు 27వ తేదీ అంటే ఈరోజు పైగా 10 రోజులు ఉండగా ముందే మీటింగ్ ఎందుకు పెట్టిందంటే మీరు ఇప్పటికీ ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. మాకు ఆ విగ్రహం కావాలా, మాకు ఇది ఇంత సైజు కావాలా, అంత సైజు కావాలా. అందుకని ముందే పెట్టడం, ఈ 10 రోజుల్లో మీరంతా చేంజెస్ ఏమంటే చేసుకుంటారని చెప్పేసి మీలో మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని మీరు మారి పండుగను బాగా ఎంజాయ్ చేస్తూ బాగా చేస్తారని చెప్పేసి ఈ మీటింగ్ పెట్టడం. ఎవరు ఎక్కువ సైజు పెట్టద్దు. మనకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ హైట్. ఇక్కడ రైల్వే, అక్కడ రైల్వే ట్రాక్ ఉంది, ఇక్కడ అండర్ బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఆ హైట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ హైట్ ప్రాబ్లం తగ్గట్టు మీరు చేసుకోవాలి. సైజ్ అనవసరంగా పెట్టుకొని పోయే గ్రౌండ్లో ఏదైనా తగిలి హెడ్ కానీ ఏదైనా వినాయకుని హెడ్ కానీ ఏదైనా తగిలి అదంతా ఆ పండుగ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నామో, ఆ విగ్రహాన్ని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు కొద్దిగా మనం నమ్ముతాం కాబట్టి ఏం జరగకూడదని నమ్ముతాం. అట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు మనకు మన కుటుంబాలకు ఏదో చెడు జరుగుతుందని నమ్ముతాం కాబట్టి అట్లాంటివి జరగకుండా మంచిగా చిన్న సైజు తగ్గించుకొని దాన్ని మంచిగా అలంకరించుకొని భక్తి శ్రద్ధలు పెట్టుకొని అవన్నీ చేసుకుంటూ పోతే ఏం కాదు. కాబట్టి సైజు అన్నీ తగ్గించి లాస్ట్ టైం అయితే తగ్గియండి. ఎవరు అనవసరమైన సైజు పెట్టుకోవద్దు. తర్వాత విగ్రహాల దగ్గర కంపల్సరీ ఎవరెవరు ఉండాలి. రాత్రి బావులు ఎవరెవరు ఉండాలి. 3 రోజులు అయితే 4 రోజులు అయితే విగ్రహాల దగ్గర ఉండాలా. తర్వాత లైన్స్ పోతాయి, ఎలక్ట్రికల్ లైన్స్ దగ్గర చూసుకొని జాగ్రత్తగా లైన్స్ తగలకుండా షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మేము ఎలక్ట్రికల్ వాళ్ళతో కూడా మాట్లాడి దానికి ప్రాబ్లం లేకుండా చేస్తాం. సార్ వాళ్ళతో కానీ మాట్లాడి మీరు కూడా మీ జాగ్రత్తలు మీరు పాటించాలి. అర్థమైందా? డీజేలు పర్మిషన్ లేదు. దయచేసి మీరు రిక్వెస్ట్ చేయొద్దు, డిమాండ్ చేయొద్దు, ఇంకోటి ఏది చేసుకోవద్దు. దాని గురించి ఆలోచన చేయొద్దు. ఇంకా 10 రోజులు టైం ఉంది. డ్రమ్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ బుక్ చేసుకోండి, తీపించుకోండి. డీజే పర్మిషన్ లేదు. మీరు లాస్ట్ మినిట్లో ఏదైనా ప్రెజర్ మీద తీసుకొచ్చి అది కాదు. లాస్ట్ టైం అయ్యింది. ఇప్పటి నుంచి డీజే ఈ ఊరు బయట స్టాటిక్ టికెట్ మాత్రమే పెడతాం. ఈ ఊరు ఇక్కడ అక్కడ ఊళ్ళోకి ఏది ఎంటర్ కావాలి. 2 రోజుల ముందే డీజే ఏది ఎంటర్ కాకుండా వచ్చి ఆ బండ్లు సీజ్ చేసి లోపల పెట్టేసి కోర్టు పంపించేస్తాం. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. డీజేలు మీలో కూడా కొంతమంది డీజేలు ఉంటాయి. మీరు స్టార్ట్ చేస్తే అవతల బయట నుంచి రావడం ఉంటాయి. మన ఊర్లోనే డీజేలు పెట్టుకొని మనమే పెడితే వాళ్ళు వస్తారు. వాడికి కూడా ఆదాయం కావాలని చెప్పేసి మన డీజే ఉన్నా కూడా మేము ఈ సంవత్సరం పెట్టాము, మేము జాగ్రత్తగా చేసుకుంటాం, మేము డ్రమ్స్తోనే చేసుకుంటామని మీరు సెల్ఫ్గా అనుకుంటే బయట కూడా మన దగ్గర రాడు. ఆ ఊర్లో ఒక నిర్ణయానికి వచ్చినారంట, మంచిగా చేసుకుంటా ఉన్నారు, డీజే సిస్టమ్ లేకుండా చేసుకుంటారంటే ఎవరు బయటికి రాదు. అర్థమైందా? వచ్చినా కూడా ఇక్కడనే స్టాప్ చేస్తాం, కేసులు కడతాం, కోర్టు సీజ్ చేసి కోర్టు పంపిస్తాం. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు పెట్టుకోవద్దు దయచేసి. రూట్ ఒకటి దృష్టిలో పెట్టుకోండి. 1-2 సార్లు ఆ రూట్ అనేది కన్ఫామ్గా సర్కిల్ నుంచి పెరుగుదల విగ్రహం నుంచి స్టేషన్ మీదుగా పోవాలి. అక్కడ కూడా ఈసారి బందోబస్తు ఎక్కువ పెట్టుకొని అక్కడి నుంచి డైవర్ట్ చేసి స్టేషన్ వైపు నుంచి పంపించే ప్రయత్నం చేస్తాం. మేము పోలీసులు 10 మంది 20 మంది 30 మంది ఉండి మీకు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇక్కడ చెప్పినాము అంటే మిమ్మల్ని మీ పండుగ చేయొద్దని లేకపోతే ఈ కండిషన్స్ పెట్టి చేయాలని కాదు ఉద్దేశం. జరిగిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా ప్రతి సంవత్సరం జరుగుతూనే వస్తున్నాయి. కొద్దిగా చేంజ్ చేయాలనే ఉద్దేశంతో
లాంగ్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఆ టైంలో అప్పుడు తాగేసి ఉంటారు, 10 మంది 20 మంది ఉంటారు. మీరు వచ్చి ఎగురుకుంటా అక్కడ ఒక కానిస్టేబుల్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లు కానీ వేరే ఏ డిపార్ట్మెంట్లు కానీ బిహేవ్ చేయడం కానీ అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి తాగితే ఏదైనా చెల్లుతుంది అనుకుంటే మాత్రం ఆ 10 నిమిషాలుగా 15 నిమిషాలుగా చెల్లుతుంది. తర్వాత ఇబ్బంది పడతారు. తర్వాత ఇందాక ఎవరో చెప్తారో పిల్లలు డ్రెస్సులు తీసేయడం, బట్టలు తీసేయడం, అరకులు ఉంటారు మన చుట్టూ, మన చెల్లాక ఉంటారు, అమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందు సభ్యంగా నిలబడడం, వాళ్ళ ముందు కలర్ చల్లడం, కోడిగుడ్లు కొట్టడం, టెంకాయలు ఇసుకోవడం ఎవరెవరి మీద పడుతుంది. అట్లాంటివి అది మన సంస్కృతి కాదు, అది ఎక్కడా లేదు. అన్నీ మనం కాలక్రమేణా మనకునే ఈగోస్, మనకునే పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టుకొని వచ్చి వాటిని ఆసరాగా చేసుకొని మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి అది మన సంస్కృతి కాదు, దేవుని గోడాలు టెంకాయ, మనుషులకు కాదు. అట్లాంటివి ఏదైనా జరిగిందంటే మాత్రం అది కాకుండా డ్రోన్ కెమెరాలు వస్తాయి, సీసీ కెమెరాలు కూడా మనకు టౌన్ అంతా పెట్టాం. మీరు ఎక్కడ ఏం చేసినా కూడా సీసీ కెమెరాలు స్టేషన్లో మేము రావాల్సిన అవసరం లేదు, బందోబస్తు స్టేషన్లో ఉండి ఏ విగ్రహం ఎట్లా పోతుందని కూడా చూడొచ్చు. ఎంతవరకు పోతున్నారు, ఎంత శ్రద్ధగా ఉంటారు, ఎట్లా పాటిస్తారు. దయచేసి 1-2 సార్లు చెప్తున్నాం, పాటించాలా. మీకు ఏవైతే మీకు చెప్పినామో అన్నీ పాటించండి. మీ ద్వారా మిగతా వాళ్ళు కూడా పాటించే విధంగా చేయాలి. మీరు కూడా మంచి పేరు తీసుకోవాలి. వెల్దుర్తి టౌన్లో ఏ పండుగ చేసినా కూడా మన పిల్ల పండుగ అయినా బాగా చేశారు. అన్ని పండుగలు ఇప్పటిదాకా ఈ సంవత్సర కాలంలో అన్నీ బాగా సపోర్ట్ చేశారు, బాగా చేశారు. ఇదే మాదిరిగా రాబోయే పండుగలు కానీ ఇట్లాంటి ఏ పెద్ద కార్యక్రమాలు వచ్చినా కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మా సహకారం మీకు ఉంటుంది. అదే మాదిరిగా మీ నుంచి కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. చేస్తారా పిల్లలంతా? ఏరా బాబు, ఏరా మీదే అంత అల్లరు, పిల్ల బ్యాచ్ అంతా అల్లర్లు చేయడం, డీజేలు పెట్టుకోవడం, కొట్లాడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. తెలుసు నాకు. పిలిపిస్తాం, మళ్ళీ రేపటి నుంచి కూడా కౌన్సిలింగ్ పిలిపిస్తాం. ఎవరెవరు ఉన్నాయి అది దగ్గర పెట్టుకొని ఎన్ని దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పండుగ చేయండి. ఇంకా ఏదైనా ఉంటే సార్ కార్యక్రమం సూచించి మాట్లాడు. థ్యాంక్ యూ. ప్రజలకు మరియు మీడియా మిత్రులకు మరియు మా పోలీసు సిబ్బందికి అందరికీ నమస్కారాలు. పోయినసారి జరిగింది ప్రశాంతంగానే జరిగింది. ఈసారి కూడా అదేవిధంగా జరుగుతుందని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే, పండగ మాకేం కాదు, మేము మా ఇళ్ళలో చేసుకొచ్చుకుంటాము. మీరు చేసుకునేదే పండగ, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తాను, మేము ఏదైనా గొడవ జరిగి ఒక రోజు రాత్రి కనుక మేలుకుంటే, మేము ఇంటికాడ లేకుండా ఒక రోజు రాత్రి మేము మేలుకుంటే, మీరు ఒక 20 రోజులు ఇంటికాడ లేకుండా ఉంటారు. 20 లేదా నెల మీరు మీ ఇళ్ళకాడ పడుకోలేదు. మేము ఒక్కరోజు పడుకోకుంటే దాని వాల్యూ మీకు 4 రోజులు ఉంటుంది. ఇదైతే గుర్తు పెట్టుకోవచ్చు అందరికీ. మేము ఒక్కరోజు వచ్చి డ్యూటీకి నిలబడినాము అంటే దాని వాల్యూ మీకు 4 రోజులు ఉంటుంది. అర్థమైంది అనుకుంటా బాగా. ఇంకోటి, ప్రతి ఒక్కరూ పర్మిషన్లు తీసుకోండి. జనాలు ఎక్కువ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పి అందరూ కలవట్లేదు అనుకోవచ్చు. చిన్న ఊరు అయినా కూడా మీరు ఏర్పాటు చేసుకోలేకపోయినారు కమిటీ అనేది ఎందుకు చెప్తున్నామంటే, ఆల్ డిపార్ట్మెంట్స్తో వాళ్ళు పోయి కూర్చొని మాట్లాడుకుంటారు. ఓన్లీ పోలీస్ ఒకటే కాదు, ఇరిగేషన్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, పంచాయతీ వాళ్ళు కావచ్చు. ఆడ నిమజ్జనం కాడ ఏర్పాట్లు చూసుకోవాలి. ఎవరు చూస్తాడు అవన్నీ? 6 రోజు సెలవు సార్ అని చెప్పి వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతారు. మరి ఆడ పరిస్థితులు ఎవరు చూడాలి? లైటింగ్ అందుకు స్విమ్మర్స్ని అరేంజ్ చేయమంటే ఎవరు చేయాలి? మీరు చేస్తారా? డబ్బులు పెట్టి తాగి పడిపోయింటారు రోజు పెద్దవాడు. అందుకే ఒక కమిటీ అనేది ఉంటే వాళ్ళు పోయి ఒక వారం ముందు నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్కి లెటర్లు ఇచ్చేసి తిరిగితే అది మీ గ్రామస్తులకు, మీ పిల్లలకే సంరక్షణగా ఉంటుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఈ సంవత్సరమైనా ఏర్పాటు చేసుకునేదానికి చూసుకోండి. ఇంకా టైం ఉంది. అర్థమైంది కదా? పొలిటికల్తో సంబంధం లేదు. అర్థమైంది కదా? ప్రజలే మీరే ఒక పెద్ద మనిషిని ఎన్నుకొని ఒక 2-3 కమిటీ మెంబర్గా కూర్చొని చేసుకోండి. వాళ్ళు పోయి ఆడ లాస్ట్ రోజు రావడము, అందరికీ చెప్పుకోవడం కానీ, విగ్రహాలు పెట్టుకోవడం కానీ జరుగుతుంది. సెకండ్ది, విగ్రహాల హైట్. ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు ఇది మొత్తం రైల్వే ట్రాక్ కాడ ఇది పక్క వస్తే బ్రిడ్జ్ దగ్గర 2 దగ్గర లిమిటెడ్ హైటే ఉంటుంది. మరి మీరు పెద్ద విగ్రహాలు తెచ్చుకొని ఎట్లా పోవాలి? మనకు పెద్ద వీధులు ఏం లేవు, అన్నీ చిన్నవి. అందరూ ఉండే కాడికి బాత్రూమ్లు బయట కట్టుకొని, స్టెప్స్ బయట కట్టుకొని పెట్టుకుంటారు ఇళ్ళ.
మీరు దాన్ని ఎక్కించుకుంటా పోవడము, దాన్ని డ్యామేజ్ చేస్తా పోతే తిట్టుకోవడం తప్ప వేరేది లేదు. అందరూ కష్టపడి పనులు చేసుకునే వాళ్ళు, ఎవరిడా ఏమి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు పోయి వాళ్ళకు డ్యామేజ్ చేస్తే కనుక వాడికి మళ్ళీ ఒక 3,000 4,000 మైనస్, వాళ్ళు మిమ్మల్ని తిట్టుకోవాలి. ఇంటికాడ మెట్లు మొదలు కొట్టారు, బాత్రూమ్ గోడలు మొదలు కొట్టారు, అర్థమైంది కదా. మీరు మొదలు కొట్టే కూడా ఆ సందర్భానికి ఏమో ఫ్రీగానే ఉంటారు, కానీ తర్వాత తెలుస్తుంది ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు తిడతా అంటే తీసుకొచ్చి కట్టుకుంటూ పనికి పోయి చేసుకోండి. అట్లాంటి పనులు పెట్టుకోకుండా సింపుల్గా పెట్టుకోండి. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే విగ్రహాల కాడ కొత్తగా ఆలోచించుకొని చేసుకోండి. అదే ఖర్చు భోజనాలకో, అన్నదానం చేయడానికో, లేదంటే కనుక మొత్తం మీ పేర్లు అందరికీ కూడా పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ పోటీలు పెట్టడము, ప్రైజ్లు ఇవ్వడము, ఇలా చేస్తే పలానాలు బాగా చేశారబ్బా ఈవెంట్ అని చెప్పేసి అందరూ మెచ్చుకుంటారు. మీరు మ్యాక్సిమం అయితే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేస్తారు. ఆ తర్వాత ఏదో చదువులని పనులని బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ పిల్లలు వస్తే అందరూ కలిసినారు అని చెప్పేసి. ఇంకోటి, ప్రతి విగ్రహాల కాడ రాత్రిళ్ళు ఉండాల్సిందే. రాత్రిళ్ళు 10-11 వరకు అయితే అలౌ చేస్తాం తిరగడానికి. 1 గంట 2 వరకు తిరిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీ ఊర్లో విగ్రహాలు పక్కన చూసినా సరిపోతుంది. మీరు మళ్ళీ సపరేట్గా పోయి రాత్రి విగ్రహాలు కాడ తిరుగుతున్నాం సార్ మీకు ఏముందా? పగులు పోతారు, బైక్లు వేసుకొని తిరుగుతారంటారు. మళ్ళీ రాత్రిలో తిరిగేది ఏముంది? రాత్రి ఏమైనా చూస్తే కొత్త వరాలు ఏమైనా వస్తాయా? ఎవరికి రావు కదా. మరి ఎందుకు అవసరం? ఏదో ఆడవాళ్ళు తిరుగుతారు 9 వరకు 10 వరకు అంటే వాళ్ళకి ఇంటికాడ పక్కన పనులు చేసుకొని సాయంత్రం పూట రెడీ చేసి వచ్చి చూసుకుంటారు. 10-11 వరకు ఓకే. మరి రాత్రి 1 గంట 2 గంటలప్పుడు కూడా కాదు. అర్థమైందా? చూసుకోండి. అది కూడా లాస్ట్ డే రూటు మాకేం ఇబ్బంది ఏం కాదు. నీకే ఆడ సందులో పట్టవు, చూసినాం రూట్ ఎట్లా చేయాలి. ఇంకొకటి, ఆగురానే కూడా ఆగడవుడు ట్రాక్టర్ డ్రైవర్, వాడు వెళ్ళిపోవాలని మధ్యలో తొందరగా పోతానే ఉంటారు, ఇరికిస్తారు. దానికి మళ్ళీ టైం వేస్ట్, వెనకలంటే వాడు తిప్పుకోవడము, ఇవన్నీ వద్దు. తొందరగా క్లియర్ చేసుకునేదాన్ని చూసుకోండి. మా రాణి తోటి నుంచి వచ్చిన వెహికల్స్ అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి కదా, అంతే కదా. మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు కదా. అది అందుకే అవసరం లేదు కదా. స్ట్రైట్ వెళ్ళిపోతే అయిపోతుంది. ఏది వచ్చి వెళ్ళిపోతామంటే మాకు హ్యాపీ. అవి వచ్చేకల్లా రాణితోట వచ్చేకల్లా రాత్రి అవుతుందిలే, కానీ వాళ్ళు డిలే అవుతుంది. స్ట్రైట్ వెళ్ళిపోండి. ఇటు పక్క మసీద్ దగ్గర అందుకు పెట్టేట్టు కూడా మీరు అంతగా కాదుకూడదు అనుకుంటే ఈ రామలకోట క్రాస్ దాకా వచ్చి ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ దాకా? ఓల్డ్ బస్ స్టాండ్కి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనాలంతా చూసే వాళ్ళంతా అటుపక్కే ఉంటారు, కానీ ఇటు పక్క ఎవరు ఉంటారు. ఉంటారా ఎవరన్నా? ఇటు పక్క అన్ని షాపులు ఉంటాయి అంతే, కానీ ఇటు పక్కకి ఎవరు రాడు. ఆ టైంలో మేము చూసానన్న పోయినసారి చూసినాను. ఇటు పక్క ఒక్కటి జనాలు ఉంటారు. మీరు ఆడ రివర్స్ చేసుకొని రామలకోట బ్రిడ్జ్ కాడ మళ్ళీ అట్లా ఎన్నిక వెళ్ళిపోతే కనుక హ్యాపీ. చూసుకోండి. అది ఇంకోటి లాస్ట్ది, నిమజ్జనం కాడ మీ పిల్లలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఒక్కటి జరిగినా కూడా మీరే బాధపడ్డారు, మాదేం పోదు, మీ పిల్లలే. ఏది జరిగినా కూడా జీవితంతో గుర్తుంటుంది. మన వినాయక చవితికి ఇట్లా జరిగింది. ఆ పరిస్థితులు లేకుండా చూసుకోండి. హ్యాపీగా చేసుకోండి. మేము సపోర్ట్ చేస్తాము, మీరు సపోర్ట్ చేసుకోండి. ఓకే? ఏమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్లు ఏమంటే చెప్పచ్చు. ఎందుకంటే పీర్ల పండుగలోనే గమనించిన, మీ పర్సనల్ ఇష్యూస్ పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి కాలు దొక్కినాడు, చేయి తగిలినాడు అని చెప్పి కొట్లాడడం జరిగింది. ఇప్పుడు అదే పద్ధతి వినాయక చవితిలో కూడా పాటిస్తే కనుక బాగుండదు. అర్థమైంది అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ఈ కుటుంబాలు ఆశీస్సులతో ఈ పండుగ చేస్తే అందరం బాగుండాలి. అదే స్లోగన్ కూడా మనం పండుగలు చేయాలా, సక్సెస్ చేయాలా, ఒక్కొక్కరు బాగుండాలి, ఒక నినాదంతో చేయాలి. చెప్పామని చేసుకొని జాగ్రత్తగా ఆ రూట్ ఒకసారి సార్ చెప్పినట్టు ఎవరికి ఎలా పాసిబుల్ అవుతుందో వచ్చి ఇట్లా సర్కిల్ తీసుకొని అయితే వెళ్ళిపోయినా ఓకే.
లేదా అక్కడి నుంచి అక్కడ తిప్పుకోవడం ఒకవేళ ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇక్కడికి వచ్చినాక మళ్ళీ రివర్స్ అయితే ఉండదు. సర్కిల్కి వచ్చినారంటే మళ్ళీ రివర్స్ ఉండదు, ఇటు నుంచి అయితే వెళ్ళిపోవడం. రాణి తోటలో ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోయినా అట్లా వాళ్ళ కన్వీనియంట్ అది ఉంటే స్ట్రైట్ వెళ్ళిపోయినా ఓకే. లేదు అంటే సర్కిల్కి వచ్చి ఇట్లా వెళ్ళిపోవడం. మీకు మీ కన్వీనియంట్ వదిలేస్తాను. మళ్ళీ ఆ రోజు వచ్చి మీరు అంతా తిప్పుకొని వచ్చి మళ్ళీ రివర్స్ పోతా ఉంటే కాదు, బాగుండదు, పద్ధతి కాదు. చెప్పిన మర్యాద ఉండదు, చెప్పిన ప్రకారం చేసుకోవాలంటే. అర్థమైందా? పిల్లల్ని జాగ్రత్త పెట్టుకొని నిమజ్జనం దగ్గర కూడా జాగ్రత్త పెట్టుకొని లాస్ట్ టైం చిన్న సూర్యపల్లిలో చిన్నగా అంతా నిమజ్జనం అంతా అన్ని ఊళ్ళలో ప్రశాంతంగా జరిగింది. విగ్రహం కింద కూడా ముస్తాయి. ఆ ఊరికి అది ఇష్టం. వాళ్ళు ఇప్పటికి కూడా బాధపడుతూ ఉన్నారు, మా ఊళ్ళో ఈ సంవత్సరం సరిగ్గా జరగలేదని. ఇప్పటికి అట్లా మన దగ్గర ఏది రిపీట్ కావద్దు. అందరూ అన్ని కుటుంబాలు బాగుండాలి, పిల్లలు పెద్దలు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు చదువుకునే పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు రావాలన్నా, పిల్లలు పెళ్ళి కావాలన్నా, భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మంచి పట్టుదలతో స్టార్ట్ చేయాలి పండుగ. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. విలేకరులందరూ కూడా థ్యాంక్ యూ. మీరు కూడా పబ్లిక్ లేదంటే 5 రోజులు త్వరగా ఉన్నాయి. మీరు సాగు చెప్పడం తప్ప వేరే ఏమీ ఉండదు. అందరికీ దొరుకుతాయి, హ్యాపీగా చేస్తారు.